కేజీ బాలకృష్ణన్ కమిటీ గడువు పొడిగించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనవద్దు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. రాజమండ్రి మెయిన్ రోడ్డులో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన ₹1,00,00,000 విలువైన వస్త్రాలు. డీఎస్పీ అభ్యర్థులకు న్యాయం చేసే వరకు పోరాటం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. పుడిపూడి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలకు వస్త్రాలు పంపిణీ. వేదిక ఏదైనా తెలుగుదేశం పార్టీ నాడి ఒక్కటేనన్న సత్యబాబు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం విజయవంతంగా కొనసాగుతుంది. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ సేకరించిన తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ప్రతి ఉదయం సచివాలయ సిబ్బంది గ్రీన్ అంబాసిడర్లతో కలిసి ఇంటింటికి చెత్తను సేకరిస్తున్నారు. తయారైన సేంద్రియ ఎరువులను రైతులకు తక్కువ ధరలకు విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి శాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో పరిశుభ్రతతో పాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకంతో రైతులు అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందుతున్నారని చెప్పారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పథకం వల్ల గ్రామం పరిశుభ్రంగా మారడంతో పాటు రైతులకు కూడా ఎంతో ఉపయోగం కలుగుతుందని తెలిపారు. ఇలాంటి మంచి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు బీడీ కాలనీలో కిషోర వికాసం వేసవి శిబిరం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొట్టంబేడు బీడీ కాలనీలో శ్రీకాళహస్తి ఐసీడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో కిషోర వికాసం వేసవి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, యుక్త వయసు బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. విద్యకు దూరమైన మహిళలు ఇకపై ఉన్నత విద్య అభ్యసించేలా ముందుకు వస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ బాలికలు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకుని చర్చాగోష్ఠులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బాలికల సాధికారత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. పెరిగిన తర్వాత తినమంటే తినరు. అంటే 7వ నెల నుంచి మనం ఆహారం ఏదైతే పెడతామో అప్పుడే మనం అన్ని రకాలైన ఆహార పదార్థాలు పిల్లలకి అలవాటు. ఏంటంటే మనము ఏదైతే ఫోన్ ఇచ్చేస్తున్నాం పిల్లలకి, ఆ ఫోన్ ఇవ్వడం వలన పిల్లలకి వాళ్ళ యొక్క మెదడులో డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు చదువుకున్నది ఎగ్జామ్లో రాయాలి కదా, రాయాలంటే పుట్టినప్పటి నుంచి ఫోన్ వింటూ గుర్తుపెట్టుకునేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు నేను కోరేది ఏమంటే
పిల్లలకి మీరు ఫోను అనేది ఒక టైం. ఇప్పుడు మేడం ఫోన్ ఉంది మేడం ఏం చేస్తాం, ఫోన్ లేని బిడ్డలు వాళ్ళు బాగా దాన్ని ఎక్కువ చూస్తూ దానికి అలవాటు అయిపోయి అడిక్షన్ అయిపోయినారు. ఫోన్ లేదంటే ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళు లేనప్పుడు ఫోన్లు చూడండి. వీళ్ళందరికీ ఏమంటే ఒక ఏజ్ పిల్లలందరికీ ఒక ఆటలు ఆడిపించండి, కథలు చెప్పండి. కథలు బుక్కులు ఉంటాయి కదా, కథ స్టోరీస్ ఉంటాయి కదా, అది అన్నీ కూడా చూస్తారు. దానివలన వాళ్ళ యొక్క మెదడు మీద ప్రభావం ఏర్పడి దాని వలన వాళ్ళు కొన్ని ప్రమాదాలు కూడా లోనవుతారు. వీళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంది. ఒక్క సమస్య కాదు, ఫోన్తో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందుకే మాకైతే తప్పదు, ఆఫీసు పని చేస్తాం కాబట్టి మేము ఖచ్చితంగా ఫోన్ చూడాలి. కానీ మనకు ఎంతవరకు అవసరం వరకు వాడుకోండి, మంచికి వాడుకోండి. దీనిలో ఎంతో చదువుకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అది చూడాలి. అందువల్ల ఏమైపోతుందంటే పిల్లలకి రేపు నేను ఇదే తింటాను. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, బిడ్డ పుట్టినప్పటి నుంచి అంటే 7వ నెల నుంచి ఆ అమ్మాయి చూపించేసింది ఇది జంక్ ఫుడ్ అంటే. ఏదైతే మనము కూల్ డ్రింక్స్ తర్వాత ఏదైతే మనకు లేసులు కుర్కురేలులోకి వెళ్తే నీకు సమస్య అని చెప్పి ఇంత బిడ్డకి బాగా నూరి పోసేస్తే కేక్ కట్ చేసేవాడు, పుట్టినరోజు కేక్ కట్ చేసేవాడు, కేక్ తినడంలా. అంటే ఇదంతా మనం అలవాటు చేసేది. ఆ తల్లి అలా చెప్పింది. ఇప్పుడు తల్లి ఎప్పుడైనా కేకు ఇదిగోను ఎందుకు వాడికి 7 నెలల నుంచి నేర్పించేసింది బట్టే ఉంటుంది. మనము అలవాటు చేసేదే ఉంటుంది. మనం అనుకుంటాం లేదు మేడం వాళ్ళు మనము చెప్పినట్టు వినడం లేదంట. కాదు, తల్లి గౌసిని ఆ అమ్మాయికి ఇప్పటి నుంచి అదే అలవాటు చేస్తే అది వదిలేస్తాం కదా, అక్కడే జరుగుతుంది. ఇప్పుడు నుంచి అలవాటు చేయను. నేను ఈ మా అంగన్వాడీ టీచర్ కూడా నేను ఫాలోఅప్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్గా చెయ్యి, జంక్ ఫుడ్లే తాకదు అంటే నువ్వు నేర్పించాలి. అది తింటే నీకు కడుపులో పొట్టలో నొప్పి వస్తుంది, అది తింటే నీకు ఇది జరుగుతుంది. ఇది ఇంట్లో వండుకునేది పచ్చడి మెతుకులైనా సరే ఇంట్లో ఏదైతే ఉంటారో వాళ్ళ చదువు ఆపకండి దయచేసి. మీరందరూ కూడా ఒకప్పుడు చదువుతూ ఉండే మధ్యలో ఆఫీస్ పెళ్లి చేసిన వాళ్ళే కదా, చేసుకునే వాళ్ళే కదా. నీకు పెళ్లి కాలేదు కదా, ఏం చేస్తున్నావు ఇంట్లో? కామ్గా ఉన్నావు. ఏమైనా పెళ్లి చేయాలనుకుంటున్నారు ఇంట్లో? లేదు. మరి ఏదో ఒకటి నేర్చుకోవడము లాంటి చెయ్యి. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ వొకేషనల్ కోర్స్ ఉంది, మళ్ళీ డిగ్రీ చదవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. 30 ఏళ్ళకు కూడా చదువుకోవచ్చు, మనం ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కాబట్టి చదువుమా, ఎందుకు 10తో ఆపేయడం ఎందుకు? ఇప్పుడు ఏమ్మా నువ్వు కూడా మళ్ళీ చదువులో చదవాలి నువ్వు. నీకు ఇప్పుడు తెలియదు దాని ఇది. కొంచెం వయసు వచ్చిన తర్వాత అరే నేను ఏదైనా నీకేమైనా కావాలి, నువ్వు డబ్బులు ఎవరిని అడుగుతావు? వాళ్ళని వీళ్ళని అమ్మ నాన్న అడగాలి, లేదా భర్తను అడగాలి. నువ్వు అక్కడ చూడండి అందరూ కొంచెం చూసుకోండి. ఇదే ఫోనే జీవితం కాదు, సరేనా? నీళ్ళు ఇస్తే మా కోట్ లాస్ట్ ఇచ్చినట్టు మేడం పోదా మమ్మల్ని. పరదిపేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి 11 లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడంతో పరదిపేట గ్రామానికి చెందిన అధికారులు వచ్చి కొలతలు మెజర్మెంట్ తీసుకున్న ఈ సంఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరదిపేట గ్రామంలో చోటు చేసుకుంది. అనంతరం ఉన్నతాధికారులకు గ్రామస్తులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో దీపక్ గౌడ్ మాట్లాడారు. పరదిపేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి తాను సర్పంచ్ కాకముందు వైస్ ఎంపీపీ ఉండేనని, వైస్ ఎంపీపీగా ఉన్నప్పుడు తాను చేయని పనికి కూడా 11 లక్షల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డానని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దుర్వినియోగానికి పాల్పడిన 11 లక్షల రూపాయలు అధికారులు అతని వద్ద రికవరీ చేయించి అతని పైన చర్యలు తీసుకోవాలని, అట్టి డబ్బులతో గ్రామాన్ని అభివృద్ధి చేయించాలని కోరారు. అనంతరం గ్రామ వార్డు సభ్యులు పెరుమాండ్ల నరసింహులు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి అవినీతికి పాల్పడినట్లు తేలితే వెంటనే అతన్ని సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతను చేసిన పనులు ఎంబీబీలు ఒకే ఉన్నట్టు తేలితే మేము 5గురు వార్డు సభ్యులం ముక్కుముడిగా రాజీనామా చేస్తామని, ఈ సవాల్కు నువ్వు సిద్ధమేనా అని సర్పంచ్ కు సవాల్ చేశారు.
అతను ఏ పార్టీలో ఉన్నాడో అతనికే తెలియదని, గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు పేరు కూడా ఎక్కడా చెప్పడం లేదని అన్నారు. ఇట్టి విషయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సంబంధించినటువంటి పనులలో అతడు డబుల్ బిల్లు ఎంపీటీసీ మాకు సంబంధం లేకుండా మేము ఆల్రెడీ డ్రైన్లు చేసినాం. డ్రైన్లకు సంబంధించినటువంటి నిధులు 17 లక్షల చిల్లర సంబంధించి గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఒక 3 సంవత్సరాలు మేము దశల వారీగా అందులో ఉన్నట్టుగా ఎప్పుడెప్పుడైతే ఉంటే అప్పుడప్పుడు డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి మా గత పాలక వర్గంది. కానీ మాకు తెలియకుండా ఎంపీటీసీ నిధులను అక్కడ వాళ్ళు మండల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, ఎంపీపీ టీం కావచ్చు, తీర్మానాల ద్వారా రికార్డులు చేసుకొని ఎంపీటీసీ నిధులు ఫరీద్పేట్ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ నిధులను గ్రామానికి రానియకుండా గ్రామ ప్రజలకు ఉపయోగపడే ఫరీద్పేట్ గ్రామ ప్రజల డబ్బును తన సొంత ఖాతాలోకి తన భార్య అయినటువంటి జీడిపల్లి లత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి వివరాలు మనకు ప్రస్ఫుటంగా అకౌంట్లు వారి యొక్క ఎంబీలు దర్జాగా బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు 9,61,000 రూపాయల చిల్లర రూపాయలు లూటీకి గురైనాయని చెప్పేసి ఆధారాలతో సహా ఉన్నాయి. వాటిపైన పూర్తిగా ఎంక్వైరీ జరిగి రికవరీ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఫరీద్పేట్కి అధికారులు రావడం జరిగింది. అధికారులకు నేను విన్నపించి